మీనరాశి స్త్రీలకి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే చుట్టూ సమాజంలో మొత్తం అంతా తప్పదండి. ఒక మామిడికాయ కావాలి అంటే మామిడి పండు మనం తింటున్నాం ఇవాళ. ఏ పండు అయినా అనుకోండి, సపోజ్ మామిడి పండు చాలామంది ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఆ పండు రావటానికి ఒక పువ్వు అయిందనుకోండి, అది ఫస్ట్ మొగ్గ పువ్వు అవ్వాలి కదా. ఇలా అయినప్పుడు చాలా పురుగులు వస్తాయి. అది బాగా పండిన తర్వాత అంటే ఇక తినడానికి సిద్ధమైనప్పుడు ఎక్కువ రావు. మళ్ళీ అది బాగా పండిపోయాక ఎక్కువ వస్తాయి. బాగా కుళ్ళిపోయే స్థితికి వచ్చి అప్పుడు మళ్ళీ పురుగులు వస్తాయి. మధ్యలో పక్వత ఉన్నప్పుడు ఎక్కువ రావు. సో ఈ పక్వతగా వెళ్ళటానికి, అలా అటు పూర్తిగా పండవటానికి మధ్యలో ఉన్నటువంటి జీవితం ఏదైతే ఆడవాళ్ళది ఉంటుందో, ఇటువంటి సందర్భంలోనే చెడు వ్యక్తులు, చెడు స్వభావాలు, చెడు మనస్కరం ఉన్న ఎక్కువ మంది జాయిన్ అవుతారు. సో అందుకని మీనరాశి జాతకులు ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి. విదేశాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా దేనికి లొంగక్కర్లేదు. అవసరమైతే ఉంటే ఇవాళ ఉంటాం, లేకపోతే రేపటికి రెండో రోజు, నష్టం లేదు.